ప్రతి మనిషి నటిస్తాడు. అర్థమవుతుందా? ప్రతి మనిషి వాడి పనుల కోసం, వాడి అవసరాల కోసం, వాడు వెళ్ళాల్సిన వాడు రీచ్ కావాల్సిన గోల్ కోసం ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ప్రతి ఒక్కరితోటి మంచిగా ఉన్నట్టు నటిస్తాడు. ఎందుకంటే వాడికి కావాల్సిన పని జరగడానికి. అర్థమవుతుందా? అండ్ చాలామంది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా వాళ్ళ పని కంప్లీట్ కావాలని వాళ్ళు నటిస్తారు. సో ఇది హ్యూమన్ నేచర్. అంటే ప్రతి వ్యక్తి వాడి అవసరాల కోసం, అంటే వాడి ఆనందం కోసం, వాడి స్వార్థం కోసం ఇంకొక 10 మందిని నమ్మించి అండ్ మంచిగా ఉన్నట్టుండి, సో వాళ్ళ దగ్గర నుంచి కావాల్సినంత లాక్కొని, నాలెడ్జ్ అయినా లేకుంటే డబ్బు అయినా ఏదైనా వాళ్ళతో మంచిగా ఉన్నట్టు నటిస్తాడు. కానీ వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే వీడు ఒక ఉన్న స్థానానికి ఎదిగినాక అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వీడు మనల్ని మంచిగా వాడుకున్నాడు కదరా అని అప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి మనిషి ఇంకో మనిషిని వాడుకుంటాడు. ప్రతి మనిషి ఇంకో మనిషితోటి మంచిగా ఉన్నట్టు నటించి వాడికి కావాల్సిన పనులని సక్రమంగా చేసుకొని ఒక పొజిషన్లో ఉంటాడు. అలాంటి వాళ్ళు మన ప్రపంచంలోనే ఉన్నారు ప్రతి ఒక్కరు. అర్థమవుతుందా? ప్రతి మనిషి నటిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు నటిస్తాడంటే అంటే వాడు వాడు నటించకపోతే వాడు జీవించలేడు. అర్థమవుతుందా? ఎందుకంటే వాడు నిజాయితీగా మాట్లాడే జైల్లో ఉంటాడు. అబద్ధాలు మాట్లాడకుండా మనుషులను మోసం చేసుకుంటూ ఉన్న వాళ్ళు బయట ఉంటారు. అర్థమవుతుందా? అండ్ వాళ్ళకి తెలుసు ఎవడు మోసగాడు, ఎవడు నిజాయితీపడు. అండ్ ప్రతి మనిషి వాడి అవసరాల కోసం అండ్ వాడి ఆనందం కోసం ప్రతి మనిషి 10 మందిని లేకుండా 100 మందితోటి మంచిగా ఉన్నట్టుండి వాడి పనులని కంప్లీట్ చేసుకొని వాడు మంచిగా ఉంటాడు. అర్థమవుతుందా? సో ప్రతి మనిషి నటిస్తాడు. ఎందుకంటే అది ప్రేమలో కానీ అండ్ వర్క్లో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, చదువులో కానీ. ఎందుకంటే స్టూడెంట్ వాడికి ఇప్పుడు నాలెడ్జ్ కావాలా, సో మంచిగా ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే వాడేం చేస్తాడు, మంచిగా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు. సో ఆ పర్సన్ వీడికి అవసరం అట్లా. అండ్ నీకు వాడి దగ్గర మంచి మంచి పుస్తకాలు ఉన్నాయనుకో, వాడితో మంచిగా మాట్లాడి కనెక్ట్ అయ్యి వాడి దగ్గర ఉన్న పుస్తకాలు చదువుకుంటాడు. దీన్ని ఒక రకంగా ఏమంటారు, వాడుకున్నట్టుగా. అండ్ దాంతోపాటు ఒక పర్సన్ జాబ్ చేస్తుండు, సో ఆ పర్సన్ తోటి తిరుగుతాడు ఇంకో వ్యక్తి. ఎందుకు? వాడు కూడా జాబ్ రావాలి కాబట్టి. సో వాడు ఏ విధంగా ఎదిగిండు, ఏ విధంగా చదివిండు అనేది తెలుసుకోవడానికి ఆ పర్సన్ తోటి మంచిగా ఉన్నట్టుండి వాడు ఎట్లా ఎదిగిండు అనేది తెలుసుకొని వాడు జాబ్ పొందడం జరుగుతుంది. అండ్ ఇంకొకళ్ళు బిజినెస్ చేస్తారు. సో బిజినెస్లో వాడు ఎట్లా సక్సెస్ అయినని తెలుసుకొని సో వాళ్ళతోటి ఉండి వాళ్ళ వెనుకనే తిరుగుతూ సో ఏ విధంగా సక్సెస్ కావాలని తెలుసుకొని ఆ పర్సన్ తోటి మంచిగా ఉన్నట్టుండి వాడు చెప్పిన పనులను ఎన్నుకుంటా, అదేవిధంగా వాడికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకుంటా వాడు వాడి దగ్గర నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వాడు బిజినెస్లో సక్సెస్ అవుతాడు. ఇదే విధంగా రాజకీయ నాయకులలో ఉంటారు, ప్రజలలో కూడా ఉంటారు. ప్రతి వ్యక్తి వాడి అవసరాలు తీసుకోవడానికి నటించడం జరుగుతుంది. అర్థమవుతుందా? కొందరికైతే మంచిగా నటిస్తూ వెన్నుపోటు పొడుస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచిగా నటిస్తూ వాళ్ళ యొక్క మొత్తం విషయాలు తెలుసుకొని ప్రచారం చేస్తారు. సో ఈ విధంగా చాలామంది ఉన్నారు. కానీ తెలిసినప్పుడు అంతా అయిపోతుంది. సో ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరిని నమ్మద్దు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండాలా. ఇది లైఫ్. ఇది నువ్వు గేమ్ ఇది మొబైల్లో సిస్టంలో ఆడే గేమ్ కాదు, ఇది లైఫ్. ఇది అర్థమవుతుందా? నమ్మడం నీ తప్పు. అర్థమవుతుందా? అరే నమ్మడం నా తప్పు అంటే మోసపోవడం నీ తప్పు కదా మరి. అర్థమవుతుందా? సో ప్రతి మనిషి ఇంకో మనిషితో మాట్లాడుతుండు అని అంటే వాడికి నీతో అవసరం ఉంది. ఒక పర్సన్ ఇంకో పర్సన్ తోటి మాట్లాడతలేడంటే వాడికి నీతో అవసరం లేదు. అవసరం ఉంటేనే మనిషి మాట్లాడతాడు, అవసరం లేకుంటే ఎవడు మాట్లాడాడు. అర్థమవుతుందా? ఈవెన్ నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. అర్థమవుతుందా? ఇది చాలామందికి తెలుసు కానీ నిజాన్ని ఎప్పటికీ ఒప్పుకోరు. ఎందుకంటే నిజాలు ఎప్పటికీ ఒప్పుకోరు ప్రజలు. ఎందుకంటే నిజం కఠినంగా ఉంటాయి, చేదుగా ఉంటాయి కాబట్టి. అబద్ధాలు తీపిగా ఉంటాయి కాబట్టి ప్రతి మనిషికి నస్తాయి.
అర్థమవుతుందా? అబద్ధాలు చెప్పుకుంటూ కొండలు ఎక్కించుకుంటూ ఆడికించి నూకేసిన సందర్భాలు చాలా మందిలో ఉన్నాయి కాబట్టి సో అలాంటి వాళ్ళకి తెలియదు. ఇక నిజం చెప్పి టక్కన ఆడనే కట్ చేసేస్తే అప్పుడు వాడికి తెలుస్తుంది వీడు నిజం మాట్లాడుతాం కదా, వీడు చెడ్డోడు అవుతాడు, అబద్ధం మాట్లాడేవాడు మంచోడు అవుతాడు. ఇలా చాలామంది అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మి వాళ్ళు మోసపోతున్నారు. నిజం చెప్పే అప్పుడు మోసపోయిన తర్వాత నిజం చెప్పిన వాడి గురించి ఆలోచించి లాభం లేదు. ఎందుకంటే వీడు అప్పటికి వీడి లైఫ్ నుంచి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? కఠినంగా చెప్పేవాడు, నిజాయితీగా నేను తిట్టేవాడు, నిజాయితీగా నీతో ఉన్నవాడు మాత్రమే నీ స్నేహితుడైనా ఫ్యామిలీ అయినా అందరూ ఎవరైనా. అర్థమవుతుందా? అరే తప్పురా అని చెప్పిన వాడే నీ నిజమైన ఫ్రెండ్. అర్థమవుతుందా? నువ్వు తప్పు చేసినా కూడా ఇది కరెక్ట్ అంటాడు వాడు ఫ్రెండ్ కాదు ఎప్పటికీ. అర్థమవుతుందా? సో వాడు నీతో అవసరం ఉంది కాబట్టి వాడు నీతోటి నటించుతుండు కాబట్టి నువ్వు వాడికి యూజ్ అవుతావు కాబట్టి నువ్వు తప్పు చేసినా వాడు ఒప్పే అంటాడు, ఎందుకు నీతో అవసరం ఉంది కాబట్టి. అర్థమవుతుందా? కానీ అందరు అదే విధంగా ఉంటారంటే ఉండరు. ప్రతి ఒక్కరు అదే విధంగా ఉండరు. మంచి వాళ్ళు కూడా ఉంటారు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. అది నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? సో ప్రతి మనిషి నటిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు నటిస్తాడు? వాడి అవసరాలు చేసుకోవడానికి, వాడు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి. ఇది నేచర్, ఇది ప్రతి మనిషిలో ఉంటుంది. అర్థమవుతుందా? కానీ ఎవరు ఒప్పుకోరు అంతే. చాలామంది ప్రజలని మోసం చేసి ఒక్కొక్క ప్లేస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొందరు చాలా అంటే చాలా విధాలుగా ప్రజలకి మంచి చేస్తామని నమ్మించి మోసం చేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తారు చాలామంది. అది తెలియక వాళ్ళని నమ్మి మోసపోతారు. సో తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వాడు అసంటోడని తెలుసుకున్నప్పుడు వాడిని దూరం పెట్టడం జరుగుతుంది. సో వాడు ఎలాంటి వాడో తర్వాత తెలుస్తుంది. తర్వాత తెలిసినప్పుడు ఏం లాభం, ముందే తెలుసుకోవాలా. అండ్ ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడో కూడా తెలుసుకోవాలా. ఒక చిన్న తప్పు వేసాను కదా అంటే వాడు చెడ్డవాడు కాదు. సో వాడితోటి కాకుండా వేరేతోటి వాళ్ళతోటి కూడా చేయించవచ్చు. సో వాడి అవసరాలు, వాడు ఇప్పుడు మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఎలాంటి వ్యక్తులతో తిరగాల, ఎలాంటి వ్యక్తులతో ఉంటే నేను సేఫ్గా ఉంటా, సో ఎలాంటి వ్యక్తులు నాకు ఫ్యూచర్లో అవసరం పడతారని తెలుసుకొని అలాంటి వ్యక్తులతో తిరుగుతాడు ప్రతి వ్యక్తి, ఎవరికైతే మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారో. ఎందుకంటే వాడికి అది అవసరం కాబట్టి అది తిరుగుతాడు. సో ఇది ప్రతి మనిషిలో ఉంటుంది, కానీ మనుషులు చెప్పరు కాబట్టి నేను చెప్తున్నా. అర్థమవుతుందా? సో మీరు కూడా అంటే మీకు కూడా తెలుసు మీరు ఎవరితోటి తిరుగుతారు. సో వాడితోటి మీకు అవసరం ఉంది కాబట్టి వాడితోటి తిరుగుతారు, లేకపోతే వాడితో తిరగరు మీరు. అండ్ చాలామంది ఇదే విధంగా ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నువ్వు ఒకటి చెప్తా, నీకు ఒక పర్సన్ తోటి అవసరం ఉన్నది, ఒక పర్సన్ తోటి తిరిగితే నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు, కానీ వెళ్ళు ఏం కాదు, ఆ పర్సన్ వాడుకో, కానీ వాడిని వదులుకోకు. వాడుకొని వదిలేయడం తప్పు. అండ్ వాడితో మంచిగా ఉండు, ఫ్రెండ్లీగా ఉండు, మంచిగా ఉండు, ఏం కాదు. అండ్ నువ్వు జాబ్లో అయినా, బిజినెస్లో అయినా, స్టడీలో అయినా, ఏదైనా ఎవడైతే నీకు సహాయం చేస్తుండో మంచిగా ఉంటుండో వాడితో మంచిగా ఉండు, కానీ వాడిని మోసం చేయక ఎప్పటికీ గుర్తుంచుకో. అర్థమవుతుందా? సో వాడుకొని వదిలేయడం తప్పు. సో అది నీకు తర్వాత తెలుస్తుంది, ఎందుకంటే నిన్ను వాడుకొని వదిలేసినప్పుడు నీకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను వాడుకుంటారు అంటే నువ్వు యూస్ఫుల్ అని అర్థమైందా? పీపుల్స్ అందరు నీ దగ్గరికి వచ్చి నీతో మంచిగా వండుకుంటా, నీతోటి మంచిగా నటించుకుంటూ ఉంటారు అనుకో, అంటే నువ్వు వాళ్ళకి యూజ్ అవుతున్నావు కాబట్టి. సో వాడుకొని ఏం కాదు, కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకో. అర్థమవుతుందా? సో వాళ్ళ మనస్తత్వాలు ఏంటి, సో ఏ విధంగా ఉన్నారని తెలుసుకో. దాంతోపాటు నువ్వు ఎలా ఎదగాలో కూడా తెలుసుకో. అండ్ నెగిటివ్ పీపుల్స్ ఉంటారు, పాజిటివ్ పీపుల్స్ ఉంటారు, అండ్ నటించే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందా? సో బీ కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఎవరిని నమ్మద్దు, నమ్మితే పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు, రూల్ ఏం లేదు. ఖచ్చితంగా పూర్తిగా నమ్మాలని రూల్ ఏం లేదు. మీకు నమ్మకం ఉండాలా, కానీ పూర్తి నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే ఎవరు మోసం చేసేది తెలియదు. అర్థమవుతుందా? ఈవెన్ నీ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, ఎవరైనా. అండ్ ముఖ్యంగా చెప్తాను, నీ దగ్గర డబ్బు ఉన్న రోజులు నీ మాట నడుస్తా, డబ్బు లేనప్పుడు నీ దగ్గర మాట నడదు, నేను ఎవరు దేకడు. అండ్ నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ సంపాదించే ప్రయత్నం చేయి. అండ్ మంచిగా చదువుకోరి, ఎడ్యుకేట్ గారి, మంచి జాబ్ తెచ్చుకోరి, లేకుంటే బిజినెస్ చేయరి, మంచి ఒక పొజిషన్కి వెళ్ళరి. అండ్ మనుషులను నమ్మకండి.
అండ్ ఎవరు మోసం చేసే వాళ్ళు కూడా తెలుసుకోండి. సో మనుషులు ఏ విధంగా ఉంటారు కూడా తెలుసుకోరు, అర్థమవుతుందా? అట్లా ఉంటేనే మీరు ఒక పొజిషన్లో ఉంటారు. అందరు నమ్మాలని రూల్ ఏం లేదు, అందరు పర్మనెంట్ కాదు, గుర్తుంచుకో. ఎవడు పర్మనెంట్ కాదు, అర్థమవుతుందా? రైట్ మరి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే నేను చెప్పింది కరెక్టేరా తప్పని మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే, ఓకే అనిపిస్తే, మీకు సాటిస్ఫై అనిపిస్తే వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక డబ్బుతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.